గారు ఏం చేయబోతున్నారు? టమాటో ఉల్లిపాయ పచ్చడి. టొమాటో ఉల్లిపాయ పచ్చడి. వావ్, నాకు చాలా ఇష్టం తెలుసా టొమాటో ఉల్లిపాయ పచ్చడి అంటే. చేసేస్తారా? రెడీయా? రెడీ అండి. ఓకే, సో టొమాటో ఉల్లిపాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. టొమాటో ఉల్లిపాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: టొమాటో ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు. ఓకే, సో కావాల్సిన పదార్థాలు చూసాం కదా. సింపుల్ రెసిపీ బట్ వెరీ ఫేవరెట్ రెసిపీ టు సో మెనీ పీపుల్. సో స్టార్ట్ చేద్దామండి. వెరీ నైస్. సో ముందేం చేసుకుందాం? ఆయిల్ పోద్దాం. స్పూన్స్ ఉన్నాయి, ఆయిల్ పోయకండి, వేయండి. ఆయిల్ వేద్దాం. పోపు దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, కొత్తిమీర కూడా పోపులోనే వేస్తారా? అవునండి, కొంచెం గార్నిష్. కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు, పసుపు అండ్ ఇప్పుడు పచ్చిమిరపకాయలు. సంతోష్ గారు కారం బాగా తింటారా? లేదండి, తక్కువ. ఇవి కొంచెం కారం తక్కువనే ఉంటాయి. ఓకే, సో ఉల్లిపాయ లైట్ గా వేగాక ఈ టమాటోలు ఇవ్వండి. టమాటో. ఓకే, మీరేం చేస్తుంటారు సంతోష్ గారు? బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నాండి. సూపర్ కదా, మీ బ్లౌజులు మీరు హాయిగా స్టిచ్ చేసుకోవచ్చు. సో నిజంగా అండి, ఈ మధ్య టైలర్లు పెట్టే టార్చర్ కి నిజంగా నేను నేర్చుకుంటే ఏదో ఒక రోజు టైలరింగ్. నెక్స్ట్ ఏం వేద్దాం? టమాటోలు. ఓకే, సో టొమాటోలు కూడా వేసేసాం. వంటలు అంటే బాగా ఇష్టమా మీకు సంతోష్ గారు? చేస్తూ ఉంటారా? చేస్తున్నా. అభిరుచి వాచ్ చేస్తూ ఉంటారా? ఏది మాట్లాడినా అభిరుచిలో వంటలు నచ్చవా మీకు? లేదండి, నచ్చుతాయి. మీ దగ్గర నుంచి సమాధానం రావడానికి నేను అలాంటి క్వశ్చన్ వేసాను. సో టమాటా మగ్గనిద్దామా ఇప్పుడు? కొంచెం వాటర్ ఎలా లైట్గా. అదండి ఈ విషయం. టొమాటో మగ్గిన తర్వాత ఆల్మోస్ట్ అయిపోయినట్టే, సర్వ్ చేసుకోవచ్చు. బట్ టొమాటో మగ్గాలి కాబట్టి వెయిట్ చేద్దాం. ఓకే, సో అయిపోయిందేమో చూద్దామండి. చూద్దాం. వావ్, టొమాటో అంతా కూడా చక్కగా మగ్గింది. సాల్ట్ వేసారా? ఇప్పుడు వేస్తారా? వేసేసేయండి. సో ఫైనల్ గా కొంచెం కారం తక్కువనే ఉంటుందండి. కారం కొంచెం ఉప్పు. సో ఫైనల్ గా కొంచెం కారం, కొంచెం ఉప్పు. అయిపోయిందండి? అయిపోయిందండి. సూపర్. సర్వ్ చేసేద్దామా? సో సర్వ్ చేసేద్దాం. కొంచెం కొత్తిమీర గార్నిష్ కదా. అయిపోయిందండి. ఇవ్వండి. టమాటో ఉల్లిపాయ పచ్చడి రెడీ. ఓకే, టొమాటో ఉల్లిపాయ పచ్చడి రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ పచ్చడి తయారీ విధానం మరోసారి చూసేద్దాం. టొమాటో ఉల్లిపాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు, పసుపు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టొమాటో ఉల్లిపాయ పచ్చడి రెడీ. ఉల్లిపాయ టొమాటో పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. టేస్ట్ చూడండి. ఎలా ఉంది రాజు గారు?
బాగుంది. అంటే ఇన్స్టెంట్గా ఫాస్ట్గా చేసుకునే పచ్చళ్ళు ఇది ఒకటి చాలా మందికి ఇష్టం అది మీరు చెప్పినట్టుగానే. అవును. కొంచెం ఉప్పు అది తగ్గిస్తే, కొంచెం కారం కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. అదర్ దెన్ దాంట్లో వేసిన వెల్లుల్లి, ఉల్లిపాయలు అంటే వేగినట్టుగా అలా ఉంటుంది కదా దీంట్లో, అదంతా కూడా చాలా బాగుంది. సో ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. బట్ అందులో ఇప్పుడు విన్నర్ ఎవరంటే మీరు ఎవరిని చెప్తారు? అక్కయ్య గారు. అక్కయ్య. సో సీనియారిటీ గెలిచింది అనమాట. ఎనీవేస్ కంగ్రాచులేషన్ సంధ్య గారు. మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చే. థ్యాంక్ యూ. వెల్కమ్. అండ్ అలాగే సంతోషి గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి వారి నుండి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. సో ఇద్దరు కూడా మంచి రెసిపీస్ చేసి చూపించారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కానీ మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. షడ్రసోపేతమైన భోజనం చేసిన తర్వాత తాంబూలం వేసుకోవడం అనేది రాజులకు ఆనవాయితీ. అదొక రాజభోగం లాగా అనిపించవచ్చు, కానీ అలా తాంబూలం వేసుకోవడం వల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా దంతాలకు, చిగుళ్లకు ఎన్నో రకాలుగా మేలు జరుగుతుంది. మరి పొరపాటున సున్నం ఎక్కువైపోయింది అనుకోండి, అప్పుడేం చేయాలి? నోరంతా మండిపోతుంది, పొక్కిపోతుంది. అలా కాకుండా ఉండాలి అంటే చిన్న బెల్లం ముక్క కనుక వేసుకుని చప్పరించినట్లయితే అంతా సర్దుకుంటుంది.